అండి నమస్తే. మీరు గురువింద గింజల మొక్క ఎప్పుడైనా చూసారా? ఇదిగోండి ఇది తీగజాతికి సంబంధించిన మొక్క అండి. ఈ మొక్కలో 3 రంగులు ఉంటాయి. ఈ గింజలు నలుపు, తెలుపు, ఎరుపు 3 రంగుల్లో ఉంటాయి. ఎక్కువగా మనకు దొరికేది ఎరుపు రంగు గురువింద గింజలు. ఇవి మనకి లక్ష్మీ పూజకి ఎక్కువగా వాడుతూ ఉంటాము. లక్ష్మీప్రదంగా కూడా భావిస్తూ ఉంటాము ఈ మొక్కని. అంతేకాదండి, ఆయుర్వేదంలో కూడా పేను కొరుకుడికి ఎక్కువగా వాడతారు. ఈ గింజలు సాదు మనకి ఎక్కడన్నా పేను కొరుకుడు ఉంటే అక్కడ ఈ సాదు రాస్తే మళ్ళీ జుట్టు మొలుస్తుందని ఆయుర్వేదంలో చెప్తారు. మరియు ఈ ఆకులు గజ్జి, తామర ఇలాంటి వాటికి ఈ పసరు రాసినా కూడా మంచి ఉపయోగం కలుగుతుందంట. అంతేకాదు, ఈ మొక్క ఆకులు కొబ్బరి నూనెలో వేసి కాచుకొని మనం ఆ కొబ్బరి నూనె తలకు పట్టిస్తే ఊడిపోయిన జుట్టు మళ్ళీ మొలుస్తుందని, కుదుళ్ళు కూడా గట్టిపడతాయని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పేను కొరుకుడికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి అచ్చం చిక్కుడుగాయలా ఉంటుంది ఈ మొక్క. ఈ కాయలన్నీ చిక్కుడుగాయలా ఉంటాయి. ఇవి ఎండిపోతే ఈ కాయల్లోంచి మనకి గురువింద గింజలు వస్తాయన్నమాట. ఇలా నలుపు, ఎరుపు, తెలుపు 3 రంగుల్లో ఉంటాయి. ఈ గింజలు అయితే ఈ ఎరుపు రంగులోవి నేను ఎక్కువగా పర్సులో కానీ బీరువాలో కానీ పెడుతూ ఉంటాను. ఇవి ఒక సాయిబాబా గుడి దగ్గర నేను గుడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ గుడికి వెళ్తాను. అక్కడ వెళ్ళినప్పుడు ఈ కాయలు సీజన్ అనమాట. ఆ టైంలో ఈ కాయలు దొరుకుతాయి. అవి నేను కోసుకొచ్చుకొని దాచుకుంటాను. ప్రతి సంవత్సరం నేను తెచ్చుకొని ఈ గింజలు పర్సులో కానీ బీరువాలో కానీ ఎక్కడన్నా డబ్బులు దాచుకునే దాంట్లో దాచుకుంటే చాలా మంచిది. అంతేకాదు, ఆయుర్వేదంలో మంచి గుణములు కలిగిన మొక్క. అంతేగాని ఇది కడుపులోకి కషాయంగా ఇలా వాడకూడదు. విషపూరితమైన మొక్క. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గింజలు మనకు బయట మార్కెట్లో ప్లాస్టిక్ గింజలు కూడా అమ్ముతున్నారు. ఎక్కువగా మనకి ఈ గింజలు ధనాకర్షణకి మనం ఎక్కువగా వాడుకుంటాము. ఈ కాయలు చూసారా, అచ్చం చిక్కుడుగాయలాగా ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ గింజలు కూడా ఎరుపు రంగు గింజలు ఇంకా బాగుంటాయి చూడడానికి. సిరిపేటాకు చెట్టు ఆకుల్లా ఉంటాయి అన్నమాట. దీనికి ఉండే ఆకులు అచ్చం సిరిపేటాకు చెట్టు పోలి ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసుకొని క్లియర్గా తీస్తాను. ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో, ఇప్పుడు అప్లోడ్ చేశాను. ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా తీసి పెడతాను వీడియో. థ్యాంక్ యూ.